అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఓ మహిళా మావోయిస్టు లొంగిపోయింది. ఎటపాక పోలీస్ స్టేషన్లో రంపచోడవరం ఓఎస్టీ ముందు మడకం ఇడిమే అనే మావోయిస్టు లొంగిపోయింది. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆమె వచ్చినట్లు రంపచోడవరం ఓఎస్టీ జగదీష్ అడహాల్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని సదుపాయాలు అందేటట్లు చూస్తామని ఓఎస్టీ వెల్లడించారు. అగేన్స్ట్ డెవలప్మెంట్ గా పని చేస్తున్నారు. ఇది బయట సివిలియన్స్ కి కూడా తెలుసు, అలాగే లోపల ఉన్న వాష్ పార్టీలు ఉన్న దళంకి తెలిసిపోతుంది. వీళ్ళు మన అగేన్స్టే పని చేస్తున్నారు, ట్రైబల్స్ కి డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, మన వాళ్ళని చంపేస్తున్నారు, రోడ్ రాని ఇవ్వట్లేదు, బస్ రాని ఇవ్వట్లేదు, ఇలాంటి పని చేస్తున్నారు. మన అగేన్స్ట్ డెవలప్మెంట్ గా పనిచేస్తున్నారు. కాబట్టి అందరూ ఎవరైతే దళంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట వచ్చేస్తున్నారు. అదేలాగా మన గవర్నమెంట్ తరఫున నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున, మన స్టేట్ పోలీస్ తరఫున నుంచి మనం మంచి మంచి ప్రోగ్రామ్ పెట్టాము. పరివర్తన ప్రోగ్రామ్, ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామ్, స్ఫూర్తి అండ్ ప్రేరణ ప్రోగ్రామ్. మన భాగంగా లోకల్ యూత్స్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ ఏరియా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. ఇది కానిస్టేబుల్ ట్రైనింగ్ అయినా అవ్వచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా అవ్వచ్చు, ఏదైనా పెద్ద పెద్ద కంపెనీ